ఆది కాండముల యొక్క ధ్యానాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. 17 అధ్యాయాలు పూర్తయ్యాయి మొన్నటి వారంతో. 18వ అధ్యాయంలోనికి మనం వస్తున్నాం ఈ వారము. 18వ అధ్యాయం. మీరు ఈ 18వ అధ్యాయాన్ని కనుక మీరు చూస్తే ఇందులో కొన్ని సబ్జెక్టులు ఉంటాయి, కొన్ని అంశాలు. ఆ అంశాలు నేను మీకు చెప్తాను, రాసుకోండి. మొట్టమొదటిగా ఆది కాండం 18వ అధ్యాయంలో కొన్ని అంశాలు ఉంటాయి. ఒక్కొక్క అంశం ధ్యానిస్తాం మనము. ఆది కాండం 18వ అధ్యాయంలో అంశాలను మొట్టమొదటిగా చెప్తాను, రాసుకోండి. మొట్టమొదటిగా మీరు అంశాలు రాసుకోండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈ 18వ అధ్యాయంలో యెహోవా దేవుడు అబ్రహామును దర్శించడానికి వస్తాడు. 18వ అధ్యాయంలో యెహోవా దేవుడు అబ్రహాం దగ్గరికి వస్తాడు. వాగ్దానాన్ని స్థిరపరచడానికి, 2 నెరవేర్పులో ఉంచడానికి. ఈ 18వ అధ్యాయము చాలా అంశాలతో ఉంది. మనం 4-5 అంశాలతో పూర్తి చేసుకుందాం. మొదటి అంశం, అబ్రహాము దగ్గరికి వచ్చిన ఈ ముగ్గురు ఎవరు? మొదటి అంశం అది. ఓకే. రెండవ అంశం, అబ్రహాము దేవునికి ఆతిథ్యమిచ్చుట. రెండో అంశం రాసుకుంటున్నారా? ఇంట్రెస్ట్ ఉన్నవారు రాసుకోండి. మాకు అవసరం లేదనుకున్న వాళ్ళు పర్వాలేదు, నేనేమనుకోను, నా కోసం రాయకండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మొదటి అంశం ఏంటి? అబ్రహాము దగ్గరికి వచ్చిన ఆ ముగ్గురు ఎవరు? రెండో అంశం, అబ్రహాము దేవునికి ఆతిథ్యమిచ్చుట, భోజనము పెట్టుట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడో అంశం, శారా నవ్వుట. శారా నవ్వుట. ఓకే. రాశారా? మూడో అంశం శారా నవ్వుట. నాలుగో అంశం, అబ్రహాముకి దేవుడు సొదొమ గొమొర పట్టణాల గురించి ఆయన ఆ సంగతిని వెల్లడి చేయుట. సొదొమ గొమొర పట్టణాల యొక్క సంగతిని దేవుడు వెల్లడి చేయుట, అబ్రహాముకు వెల్లడి చేయుట అంటే అబ్రహాముకి చెప్పుట. ఓకే. ఐదో అంశము, అబ్రహాము దేవుణ్ణి బ్రతిమాలుకొనుట. ఈ 18వ అధ్యాయంలో 5 అంశాలు ఉన్నాయి. ఈ 5 అంశాలు ఒక్కొక్క అంశం గంటన్నర ఉంటుంది మెసేజ్. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా మీరు ఇలా విడదీశారా ఈ అధ్యాయంలో అంశాలని? మీరు ఆది కాండం 18వ అధ్యాయం చదవండి, నేను చెప్పిన అంశాలు మీకు కనబడతాయి. ఒకటి, అబ్రహాం దగ్గరికి వచ్చిన ముగ్గురు ఎవరు? ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? 2, అబ్రహాము ఆ ముగ్గురు వ్యక్తులకి ఇచ్చిన ఆతిథ్యము, భోజనం పెడతాడు అక్కడ, భోజనం. 3, శారా నవ్వుట. 4, సొదొమ గొమొర పట్టణాల గురించి దేవుడు అబ్రహాముకు చెప్పుట, దాని గతి ఏముందో చెప్పుట. అబ్రహాము దేవుణ్ణి బ్రతిమాలుకునుట. 5. ఈ 5 అంశాలు మనం ధ్యానిస్తాం. అంటే ఈరోజు కాదు, దగ్గర 5 వారాలు పడుతుంది మనకి. ఈ 18వ అధ్యాయం పూర్తయ్యేసరికి 5 వారాలు పడుతుంది. స్తోత్రం చెప్పండి. అంటే నెల తిరిగి వచ్చేస్తుంది అన్నమాట. మే నెల కూడా అయిపోతుంది 18వ అధ్యాయం అయ్యేసరికి. కాబట్టి జాగ్రత్తగా మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం, అబ్రహాం దగ్గరికి వచ్చిన ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరు? ఇది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం దగ్గరికి వచ్చిన ఆ ముగ్గురు ఎవరు? ఆ ముగ్గురు ఎవరు? ఓకే, రైట్. ఆది కాండం 18వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం. మరియు
మరియు మమ్రేను దగ్గరనున్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారము వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. స్తోత్రం చెప్పండి. దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు మనందరితో మాట్లాడును గాక. నేను ఒక 30 నిమిషాలు మాత్రమే సబ్జెక్ట్ తీసుకుంటాను. ప్రతి సబ్జెక్టు 30 నిమిషాలు మించి ఉండదు. 30 నిమిషాలు మాత్రమే సబ్జెక్ట్ ఉంటుంది. జాగ్రత్తగా మనం విందాం. స్తోత్రం చెబుదామా? దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ఎండవేళ మమ్రోను దగ్గరున్న సింధూరు వనంలో అబ్రాము కూర్చుని ఉన్నాడట. గుడారపు ద్వారము దగ్గర కూర్చున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు. అంతకుముందే అబ్రాముతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? నిందారహితుడవైన సన్నిధిలో బ్రతుకు, జాగ్రత్త, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని చెప్పి మాట్లాడి, నీకును నీ సంతతికిని నేను ఒక నిబంధన దయచేయుచున్నాను అన్నాడు. అవునా? నిబంధన అనండి. నిబంధన దయచేస్తున్నాను అని చెప్పి అబ్రహాం సంతతికి దేవునికి ఒక సదాకాలం నిలిచి ఉండే ఒక నిబంధన, సున్నతి అనే నిబంధన ఒకటి దేవుడు ఏర్పాటు చేసినట్లుగా గడిచిన వారం మనం 17వ అధ్యాయంలో చదువుకున్నాం. అవునా? ఈ 17వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు అబ్రహాముకి వార్నింగ్ ఇచ్చాడు. మొదటి వచనాల్లో ఆ వార్నింగ్ మనం చూసుకున్నాం. తర్వాత అబ్రహాముకి దేవునికి ఒక నిత్య నిబంధన ఏర్పాటు చేశాడు. ఆ నిత్య నిబంధన కూడా మనం చూసుకున్నాం. ఆ తర్వాత అబ్రహాము ఇస్మాయేలు గురించి ప్రార్థన చేస్తాడు. ఇస్మాయేల్ని విడిచిపెట్టొద్దని ప్రార్థన చేస్తాడు. ఇస్మాయేలు గురించి కూడా ఒక వాగ్దానం 17వ అధ్యాయంలో చేసినట్లుగా మనం చూసుకున్నాం. ఓకే, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి అతన్ని విడిచిపెట్టనని అబ్రహాంకు ఒక వాగ్దానం ఇస్తాడు ఇస్మాయేల్ గురించి. అది కూడా మనం చూసుకున్నాం. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇస్మాయేల్కి అబ్రహాముకి ఒకే దినమున సున్నతి జరిగిందని కూడా మనము చూసుకున్నాం. గడిచిన వారము ఈ విషయాలన్నీ కూడా మనము తెలుసుకున్నాం. రైట్. అయితే అది జరిగిన తర్వాత కొన్నాళ్ళకి అబ్రహాముకి 99 సంవత్సరాలు వచ్చాయి. ఎన్ని సంవత్సరాలు? 99 సంవత్సరాలు వచ్చాయి. ఈ 99 సంవత్సరాల వయసులో అబ్రహాము వృద్ధాప్యంలో వయసు ఉడికిపోయి శరీరము మృతతుల్యమైపోయి ఎండవేళ గుడారం ద్వారం దగ్గర అతడు కూర్చుని ఉన్నప్పుడు 3 వ్యక్తులు దిగి వస్తున్నారు ఆయన దగ్గరికి. 3 వ్యక్తులు. ఆ 3 వ్యక్తుల పేరు ఏమని రాయబడింది? యెహోవా అతనికి కనబడెను. అంటే 3 వ్యక్తులు కనబడుతున్నారు, కానీ పేరేంటి? యెహోవా అనండి. యెహోవా. స్తోత్రం చెప్పండి. ఈ 3 వ్యక్తులు ఎవరు అన్నదే క్రైస్తవ సమాజంలో ఒక చర్చిగా మారింది. 3 వ్యక్తులు ఎవరు అంటే చాలామంది ఏమంటారంటే యెహోవా దేవుడు ఒకరు, కన్మవారు దేవదూతలు అంటారు. యెహోవా దేవుడు ఒకరు, కన్మ ఇద్దరు ఎవరు? దేవదూతలు. కానీ వాస్తవానికి మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే, ఒక పరిశీలనగా చదివితే మీరు గమనించండి, ఆ 3 వ్యక్తులు 3 కూడా దేవుడే అని మనకు అర్థం కావాలి. ఎవరు కూడా దేవదూతలు లేరు అందులో. 3 దేవుడే. ఎలాగా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. 3 త్రియేక దేవుడు. ఈ త్రియేక దేవుడు అబ్రహామును దర్శించడానికి వచ్చాడు. కానీ అక్కడ మనకు కనిపించేది యెహోవా అను నామం మాత్రమే కనిపిస్తుంది. చెప్పండి, వారు కనిపించే నామం ఎవరు? యెహోవా అను నామం మాత్రమే కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క అంశంలో నేను కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. దేవునికి మహిమ కలుగును కాదు. అబ్రహాం దగ్గరికి వచ్చింది ఎవరు అన్నది మనం చూస్తే, అబ్రహాం దగ్గరికి వచ్చింది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. దేవదూతలైతే అందులో లేరు. ఆ 3లో దేవదూతలు అనబడిన వారు ఎవరు కూడా లేరు. 3 దేవుడే. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 1వ వచనంలో ఏమని ఉంటుంది?
దేవుడు భూమి ఆకాశములను, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. దేవుడు అంటే అక్కడ ఏకవచనంగా మనకు కనబడుతుంది. కానీ ఒక్క విషయం గమనించండి, మనము తెలుగు బైబిల్లో దేవుడు అంటున్నాము, కానీ ఇబ్రూ భాషలో దేవుడు అన్న కాడ ఎలోహిం అని రాసి ఉంటుంది. ఎలోహిం అంటే అర్థం ఏంటంటే దేవుళ్ళు ఒకరు కాదు, ఒకరికన్నా ఎక్కువ. ఒకరికన్నా ఎక్కువ అంటే 10 మంది లేరు, అలాగని కోట్ల మంది లేరు, లక్షల మంది లేరు. ఎంతమంది అంటే ముగ్గురు. ఎంతమంది అంటే ముగ్గురు. స్తోత్రం చెప్పాలి. ముగ్గురు విడివిడిగా ఉన్నారంటే ముగ్గురు విడివిడిగానే ఉన్నారు. వాస్తవానికి ముగ్గురు విడివిడిగానే ఉన్నారు. మీరు గమనించండి, ముగ్గురు విడివిడిగా ఉన్నారనడానికి వాక్యాలు రిఫరెన్స్ మనకి చాలా ఉన్నాయి. గతంలో కూడా మీకు నేను చెప్పాను, మరలా రిఫరెన్స్ గుర్తు చేస్తాను, అంతేగాని మీకు తీయించను, గుర్తు చేస్తాను. త్వరగా ముందుకు వెళ్ళాలి. మానవుణ్ణి సృజించినప్పుడు దేవుడు ఏమన్నాడు? మన పోలికలో మన స్వరూపము చొప్పున నరుణ్ణి చేసేదము అన్నాడు. ఆదికాండము 1:26లో. ఓకే, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుణ్ణి చేసేదము. మానవుడు ఎవరి పోలిక? చిన్న పిల్లోడిని అడిగిన, సండే స్కూల్కి వెళ్ళి పిల్లోడిని అడిగినా చెప్తాడు, మానవుడు దేవుని పోలిక అని చెప్తాడు. మానవుడు ఎవరి పోలిక? దేవుని పోలిక. మరి దేవుడు మన అని ఇంకెవరినో కలుపుకుంటున్నాడు కదా. అక్కడ కలుపుకుంటున్న ఆలోచన కనబడుతుంది. ఆ మాటలో కలుపుకోలుతనం అంటే ముగ్గురిని, అంటే ఇంకా ఎవరినో కలుపుకుంటున్నాడు అన్న ఆలోచన మనకు రావాలి. ఎంతమందిని కలుపుకుంటున్నాడు? మన అన్నాడంటే మన పోలిక చొప్పున, మన స్వరూపమందు అన్నాడంటే, మన అన్నాడంటే ఎవరినో కలుపుకుంటున్నాడు. ఎవరు? దేవదూతల? మానవుడు దేవదూతల పోలిక కాదు. 24 పెద్దల, వాళ్ళు ఒక రకంగా దేవదూతలే, కానీ వాళ్ళు కూడా మానవుడు వాళ్ళ పోలిక కాదు. మరి 4 జీవుల, ఆ జీవుల పోలిక మానవుడు కాడు. మానవుడు ఎవరి పోలిక అంటే దేవుని పోలిక అని స్పష్టంగా చెప్పొచ్చు, బైబిల్ తెలిసిన వారు ఎవరైనా సరే. మరి దేవుని పోలిక అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మన పోలికలో మన స్వరూపమందు అంటున్నాడు. అలాగే ఆదికాండం 11వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు, ఆ 11వ అధ్యాయంలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, బాబేలు గోపురం కట్టిన మనుషులు నిమ్రోదు, ఆ నిమ్రోదుతో పాటు ఉన్న అక్కడ జలప్రలయం తర్వాత నోవహు సంతతిలో జనము విస్తరించబడ్డారు. నోవహు కుటుంబంలో నుంచి, నోవహు ద్వారానే మనమందరూ వచ్చాం. అప్పుడు వీళ్ళందరూ సేనారు మైదానంలోనికి వెళ్ళిపోయి, మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఇక్కడే మన కొరకు ఒక పట్టణమును కట్టుకుందాం, ఒక గోపురం కట్టుకుందామని అక్కడ మనుషులు ఆలోచన చేసుకుంటారు. ఆలోచన చేసుకుని మట్టికి బదులుగా కీలును, అలాగే రాళ్లకు బదులుగా ఇటుకలను వారు తయారు చేసి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పెద్ద గోపురం కడతారు. దాన్నే బాబేలు గోపురం అంటారు. ఆ పట్టణం పేరు బాబేలు, అలా గోపురం కట్టారు కాబట్టి బాబేలు గోపురం అంటారు. ఆ బాబేలు గోపురం కట్టినప్పుడు దేవుడు ఆ గోపురం చూడడానికి దిగి రావడానికి ముందు ఏమంటాడంటే, నరులు కట్టిన ఆ గోపురమును చూడ వెళ్దాం, మనము వెళ్ళి ఆ గోపురమును చూసేద్దామా అంటాడు 11వ అధ్యాయంలో. మనము వెళ్ళి అంటాడు, అక్కడ కూడా మనము అంటాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఆ విషయాన్ని మనం చూస్తే, మనము అంటే దేవదూతలను కేకేయలేదు, 24 పెద్దలను కేకేయలేదు, మనము అన్నది మనం చూడాలి. మన పోలిక చొప్పున మనము అంటే ఎవరిని కలుపుకుంటున్నాడు? దానికి మనకు ఆన్సర్ కావాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకోవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకుంటే దానికి ఆన్సర్ మనకు కనబడుతుంది. ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఎంతమంది కనబడుతున్నారు మనకి దేవుళ్ళు? చెప్పాలి. ఆదియందు ఏముంది? గుర్తుంచుకోండి, ఆదియందు వాక్యం ఉంది. ఓకే, వాక్యము ఎవరి దగ్గర ఉంది కదా? వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. రైట్. ఆదియందు వాక్యం ఉంది, ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. ఆ దేవుడే తండ్రి, తండ్రి అయిన దేవుని దగ్గర ఆ వాక్యం ఉంది. అలాగని ఇప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గర వాక్యం ఉంది కాబట్టి వాక్యాన్ని చూద్దామా అంటే కుదరదు. అక్కడ ఇంకో క్లారిటీ ఇస్తున్నాడు, ఆ వాక్యము దేవుడై ఉండెను. అర్థమవుతుందా? వాక్యంలో చూస్తామేమో, కాదు, వాక్యము కూడా దేవుడే అని చెప్తున్నాడు ఇక్కడ యోహాను. అంటే ఆదియందు వాక్యం ఉంది, వాక్యము దేవుని దగ్గర ఉంది, ఆ దేవుని దగ్గర ఉన్న వాక్యం కూడా దేవుడే. అర్థమవుతుందా? దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముగ్గురు వేరువేరుగా ఉన్న ఒకరిని సూచిస్తుంది. అందుకని మనకి ఇక్కడ ఒక్క పేరు కనబడుతుంది, యెహోవా అబ్రహాము దగ్గరికి వచ్చెను.
అబ్రహాం దగ్గరికి యెహోవా వచ్చాడు, యెహోవాతో పాటు ఇంకొక ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వాళ్ళిద్దరి పేరు కూడా ఏంటి? యెహోవాయే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు బాగా అర్థమవడానికి సామెతల గ్రంథం తీయండి, 30వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదాం. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో. ఇది ఇప్పుడు మీరు గమనించండి. ఆయన పేరేంటో, ఆయన కుమారుని పేరేంటో నీకు తెలుసా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనబడుతుంది. ఆ ప్రశ్నలో 2 ప్రశ్నలు మనం చూసుకోవచ్చు. ఏంటంటే, ఒకటి, పిడికిల్లో గాలిని పట్టుకోగలిగిన వాడు దేవుడే. అర్థమవుతుందా? పిడికిల్లో గాలిని పట్టుకోగలిగిన వాడు ఎవడు? దేవుడే. 2, బట్టల్లో నీళ్లు మూట కట్టిన వాడెవరు? దేవుడే. బట్టల్లో నీళ్లు మూట కట్టినవాడు దేవుడే. అలాగే భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? దేవుడే. ఇప్పుడు ఎవడు అని చెప్పి అంటున్నాడు. ఆయన పేరేంటి నీకు తెలుసా? అలా చేసిన వాడి పేరేంటో నీకు తెలుసా? పోనీ ఆయన కుమారుడి పేరేంటో నీకు తెలుసా అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఎవరు? తండ్రి, కుమారుడు. వాళ్ళిద్దరి పేర్లు ఏంటి? తండ్రి. ఆయన పేరేంటి అన్నాడు ఇక్కడ. పోనీ ఆయన పేరు తెలీదా? కనీసం ఆయన కుమారుడి పేరైనా తెలుసా నీకు అని అడుగుతున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఆయన కుమారుడి పేరు తెలుసండి. ఏంటి? యేసుక్రీస్తు. ఆయన కుమారుడి పేరు మనం అందరం చెప్తాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపారక్షణ అని ప్రార్థన చేస్తాం కదా ముగింపు ప్రార్థనలో. పరిశుద్ధాత్మని సహవాసము. అవునా? అంటే ముగింపు ప్రార్థనలో, ఆశీర్వాద ప్రార్థనలో ముగ్గురిని తలంచుతున్నాం. ఎందుకు తలంచాలి? దేవుడు ఒక్కడైతే ఒక్కడనే చెప్పాలి కదా. ముగ్గురిని ఎందుకు చెప్తున్నాం? తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపారక్షణ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయ సహవాసాలు. దేవుడు ఒక్కడైనా ఒప్పుకున్న వాళ్ళు కూడా ఆఖరిని ప్రార్థన చేస్తారు. మరి ఏ సంఘంలో అయినా సరే ఆశీర్వాద ప్రార్థన ముగ్గురిని ఆ ప్రార్థనలోనికి తీసుకురాకుండా ఎవరు కూడా ప్రార్థన చేయరు. అర్థమవుతుందా? కాబట్టి మీరు గమనించండి. అలాగే మనము ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మన ప్రార్థనలో కూడా ముగ్గురు కనబడతారు. ముగ్గురు. మనము అడిగేది తండ్రి అయిన దేవుణ్ణి. అర్థమవుతుందా? మనం ఎవరిని అడుగుతున్నాం? మన ఈవులన్నీ ఎవరిని అడుగుతున్నాం? మనకు కావలసిన ఈవులను ఎవరిని అడుగుతున్నాం? తండ్రిని అడుగుతున్నాం. ఎవరి నామములు అడగాలి? యేసునామములు అడగాలి. యేసునామములు అడిగితేనే తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. అలాగే ఎవరి ప్రేరేపణలు అడగాలి? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అడగాలి. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ ప్రేరణలో యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవుడిని అడగాలి. ఇది ప్రార్థన. మన ప్రార్థనలో కూడా ముగ్గురు కనబడతారు. అలాగే ఆశీర్వాద ప్రార్థనలో కూడా ముగ్గురు కనబడతారు. అలాగే అబ్రహాముకు కూడా ముగ్గురు కనబడుతున్నారు. అబ్రహాంకు కూడా ఎంతమంది కనబడుతున్నారు? ముగ్గురు కనబడుతున్నారు. ఈ మాటలు అర్థం చేసుకునే జ్ఞానం కావాలి ప్రతి ఒక్కరికి కూడా. అందరికీ అర్థం కావు, అర్థం చేసుకునే జ్ఞానం కావాలి. అందుకని ఇక్కడ సామెతలు రచించిన సొలొమోను అంటున్నాడు, ఆయన పేరేంటో నీకు తెలుసా? నీటిని మూటగట్టినవాడు, బట్టలో నీటిని మూటగట్టినవాడు నీకు తెలుసా? ఆయన పేరేంటో తెలుసా? భూమికి దిక్కులను ఏర్పరిచినవాడు ఆయన పేరేంటో నీకు తెలుసా? పిడికిల్లో గాలిని బంధించినవాడు ఆయన పేరేంటో నీకు తెలుసా? పోనీ ఆయన పేరు తెలియదు. ఆయన కుమారుడి పేరు నీకు తెలుసా అని అడుగుతున్నాడు. ఆయన పేరు, ఆయన కుమారుడి పేరు, ఆయన ఆత్మ పేరు ఒక్కటే, యెహోవా. యెహోవా, యెహోవా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి పేరేంటి? కుమారుడి పేరేంటి? పరిశుద్ధాత్మ పేరేంటి? యెహోవా. అర్థమవుతుందా? ముగ్గురు పేరేంటి ఇప్పుడు? యెహోవా. మరి యేసుక్రీస్తు అని ఉంది కదండి కుమారుడి పేరంటే. పిచ్చోడా, నువ్వు లేఖనాలు అర్థం చేసుకోవాలి. యేసు అన్న మాటకి అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. అంటే ఆయన ఈ లోకానికి రక్షకుడుగా రావాల్సి వచ్చింది కాబట్టి, లోక రక్షకుడుగా వచ్చాడు కాబట్టి రక్షకుడిగా అర్థం ఇచ్చేటట్టు పేరు యేసు అని పెట్టారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. అర్థము రావాలి అక్కడ. లోక రక్షకుడు, రక్షకుడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. కాబట్టి మన పాపాల నుండి మనల్ని రక్షిస్తాడు కనుక, మన పాపాల నుండి మనల్ని విడిపిస్తాడు కనుక ఆయన రక్షకుడు అయ్యాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వర్తిస్తుంది. యేసు అని పేరు పెట్టాలి. ఇది కూడా ఎవరిని పెట్టమన్నాడు? మరియతో చెప్తున్నాడు గాబ్రియేలు దూత.
వారి ప్రజల పాపముల నుండి వారిని విడిపిస్తాడు కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు అంటున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి యేసు అనే పేరు ఆయనకి తగినది. అర్థమవుతుందా? రక్షకుడు కాబట్టి, రక్షణలోనికి తీసుకొచ్చాడు కాబట్టి ఆయనకి తగినది. మరి క్రీస్తు అన్న మాటకి అభిషిక్తుడు అని అర్థం. క్రీస్తు అన్న మాటకి అర్థం ఏంటి? అభిషిక్తుడు. ఎస్, దేవుడు ఆయన్ని అభిషేకించాడు. దేవుడు యేసుని ఏం చేశాడు? ఈ పని నిమిత్తము ఆయన అభిషేకించాడు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి దేవుడు అభిషేకించిన అభిషేకము నిమిత్తమై ఎందు నిమిత్తమై ఆయన్ని అభిషేకించాడో ఆ పనంతా జరిగించి అభిషిక్తునిగా తిరిగి లేచాడు. యేసుక్రీస్తుని అభిషేకించాడండి. చూడండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 27-28 వచనాలు చదవండి. ఏమి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు. ఇప్పుడు అర్థమైందా? ఏమి జరగాలని, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. ఏవి జరగవలెనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించను వాటన్నిటినీ చేయుటకు నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు. ఇప్పుడు చెప్పండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని అభిషేకించాడు. జగత్పునాది వేయబడక మునిపే ఆయన అభిషేకించాడు. నువ్వు భూమి మీదకి వెళ్ళాలి, ఇలాగ ప్రజలందరి కొరకు ఇలాగ నలగొట్టబడాలి, ఇలాగా సిలువలో వేలాడి చనిపోవాలి, చనిపోయిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేవాలి, సమాధి చేయబడిన తర్వాతని అభిషేకించాడు యేసుప్రభుని ఒక సేవకునిగా అభిషేకించాడు భూమి మీదకి రావడానికి. అందుకని ఆయన రక్షణ ఇస్తాడు కాబట్టి రక్షకుడుగా యేసు పేరు వర్తిస్తుంది. అభిషేకించాడు కాబట్టి అభిషిక్తుడు ఆయన. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మనలో కూడా చాలామంది దైవజనులు ఏమంటారు? అభిషిక్తులు అంటారు. అవునా? చాలామంది ఏమంటారు? అభిషేకం తీసుకున్న అభిషిక్తుడండి ఆయన, దైవజనుల చేత అభిషేకించబడ్డాడు, అభిషిక్తుడు అని చెప్తారు. దైవజనులు కూడా అభిషేకం తీసుకున్న వారిని ఏమంటారు? అభిషిక్తులు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు అభిషిక్తుడు. క్రీస్తు అన్న మాటకి అర్థం ఏంటి? అభిషిక్తుడు అంటే తండ్రి అయిన దేవుని చేత అభిషేకించబడ్డాడు గనక ఆయన అభిషిక్తుడు అయ్యాడు. ఓకే, ఎలా అభిషేకించబడ్డాడో నేను ఇప్పుడు చూపించాను. యేసుని అభిషేకించాడు ఒక సేవకుడిగా వచ్చాడు ఈ లోకానికి. ఒక పరిచర్య చేసేవాడికి వచ్చాడు. పరిచర్య చేయించుకోవడానికి రాలేదు మనిషి కుమారుడు, పరిచర్య చేయడానికి వచ్చాడని ఆయనే చెప్పాడు. కాబట్టి పరిచర్య చేయడానికి వచ్చాడు, సేవకుడిగా వచ్చాడు, అభిషిక్తుడిగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు, అభిషిక్తుడిగా వచ్చాడు. అందుకనే యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అందుకని ఆయన రక్షకుడిగా అభిషిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు. ఆయనకి ఈ లోకంలో ఆ పేరు తగును. స్తోత్రం చెప్పాలి. కానీ కుడిపార్శ్వమున తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నప్పుడు ఆయన పేరు యెహోవా. చెప్పండి, పరలోకంలో ఆయన పేరేంటి? యెహోవా. తండ్రి పేరు యెహోవా, కుమారుని పేరు యెహోవా, పరిశుద్ధాత్మ పేరు యెహోవా. ఈ క్లారిటీ ఇచ్చేసి నేను ముగించేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చెప్పండి ఇంకొకసారి. అబ్రహాం దగ్గరికి ఎంతమంది వచ్చారు? 3. అవునా? 18వ అధ్యాయంలో మనం చూసింది ఎంతమందిని? 3. ఓకే, రైట్. ఇప్పుడు ఆ 3లో వచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి. అబ్రహాం ఏం చేస్తున్నాడు? 2వ వచనంలో చదవండి. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎక్కడి వరకు వంగాడు? నేల మట్టుకు. అవునా? ఎవరి దగ్గర వంగాడు అంటే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. దేవదూతలకి సాష్టాంగ నమస్కారము చేస్తారా? చేస్తే ఒప్పుకుంటారా? దేవదూతల్లో బుద్ధున్న దేవదూత ఏ దేవదూత ఒప్పుకోడు. ఎందుకంటే ఆల్రెడీ అలా నమస్కారం చేయించుకోవాలని చూసి దెయ్యంగా మారిపోయాడు ఒక దేవదూత, అపవాదిగా మారిపోయాడు దేవదూత. అందుకని దేవదూతల్లో ఎవరు కూడా నమస్కారం చేయించుకోరు. అది కూడా మీకు చూపిస్తాను. చూద్దాం, చూడండి.
పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 22 అధ్యాయము 8వ వచనం. యోహానను నేను ఈ సంగతులను వినువాడను చూచిన వాడును. నేను విని చూసినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను. జాగ్రత్తగా వినండి, దేవదూత అంటున్నాడు, వద్దు సుమి నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతో ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోను సహదాసుడను. చెప్పండి, ఇప్పుడు దేవదూతలు ఎవరితో సమానము? సహదాసుడను. నేను సేవకుడిని, మీకు నేను సేవ చేస్తాను, ఇంకా మీకన్నా తక్కువే, నేను ఎక్కువేం కాదు. ఎందుకంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి దేవదూతల పరిచారకులే. రక్షణని స్వాస్థ్యము పొందిన మనందరికీ దేవదూతల పరిచారకులేని 1:14 రాయబడింది ఎబ్రీ పత్రికలో. 1:14 మనకు పరిచారకులు వాళ్ళు. మనకు పరిచారకులై ఉన్న దేవదూతలు మన ద్వారా నమస్కారం అందుకోవడానికి వీల్లేదు. దేవుడికి ఒక్కడికే నమస్కారం చేయాలి. అలా చేయించుకుంటే వాడు దెయ్యంగా మారిపోతాడు దేవదూత. అందుకని దేవదూతలు ఒప్పుకోరు, నమస్కారం చేయించుకోవడానికి ఒప్పుకోరు. మరి ఇప్పుడు వెళ్ళి గబగబా వెళ్ళి నమస్కారం చేశాడు కదా, చేశాడా లేదా? ప్రభువా అన్నాడా లేదా? మాట్లాడాలి. మరి ఇప్పుడు ఆ నమస్కారము ముగ్గురు అందుకున్నారా, ఒక్కరే అందుకున్నారా? ముగ్గురు అందుకున్నారా, ఒక్కరే అందుకున్నారా? చెప్పాలండి. ప్రభు అన్నాడు కదా, ఒక్కడే అందుకున్నాడని. కర్మ దేవదూతలు పక్కకి సైడ్ అయిపోయి ఉంటారు, వీళ్ళిద్దరూ అందుకుని ఉంటారు అనుకోవచ్చు. రైటే, ఓకే. అబ్రహాముతో మాట్లాడిన తర్వాత లాస్ట్ని ఈ 18వ అధ్యాయం చివర అబ్రహాంతో మాట్లాడిన తర్వాత దేవుడు అబ్రహాంతో మాట్లాడడానికి ఉండిపోయాడు. యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఉండిపోయాడు అబ్రహాంతో మాట్లాడడానికి. ఇంకా మిగతా ఇద్దరు ఉన్నారు చూసారా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? సొదొమ పట్టణానికి వెళ్ళారు ఇద్దరు. ఇక్కడేమో అబ్రహాంతో మాట్లాడడానికి తండ్రి అయిన దేవుడు నిలబడిపోయాడు. సొదొమ గోమొర పట్టణం విషయాలు చెప్పడానికి అది చివరి అంశంలో వస్తుంది, చెప్పాను కదా, 5వ అంశంలో వస్తుంది అది. అయితే అబ్రహాంతో మాట్లాడడానికి, సొదొమ గురించి చెప్పడానికి దేవుడు నిలబడిపోయాడు, తండ్రి అయిన దేవుడు. ఇద్దరిని ఎక్కడికి పంపాడు? సొదొమ గోమొర పట్టణాన్ని పరీక్షించడానికి పంపాడు. దాని గురించి మొర గొప్పదైపోయింది, చాలా గొప్ప మొర అయిపోయింది. ఆ మొర మరి నిజమో కాదో, అలా ఉందో లేదో ఒకసారి వెళ్ళి చూసిరండి అని ఇద్దరిని పంపించాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు అబ్రహాం దగ్గరికి వస్తే అబ్రహాం దగ్గర తండ్రి ఉండిపోయి కుమారుడు పరిశుద్ధాత్ముడు అక్కడికి వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయారు లేదా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే 18వ అధ్యాయంలో మీరు చూడండి, 20వ వచనం కానీ చదవండి. మరియు యెహోవా సొదొమ గొమొరలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసుడు లేదో చూచెదను. చెయ్యని ఎడల నేను తెలుసుకుందునను. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. చెప్పండి, ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చింది ఎంతమంది? 18వ అధ్యాయంలో ముగ్గురు. ఓకే, ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడడానికి నిలిచిపోయింది తండ్రి అయిన దేవుడు యెహోవా. అబ్రహాముతో మాట్లాడడానికి నిలిచిపోయాడు. ఓకే, ఇప్పుడు ఆ మనుషులు సొదొమ పట్టణానికి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు వెళ్ళారు. ఆ మనుషులు సొదొమ పట్టణానికి వెళ్ళారు. వాళ్ళిద్దరూ ఎవరు? ఇప్పుడు లోతు సాష్టాంగపడ్డారు చూసారా, వాళ్ళిద్దరు. ఇప్పుడు ఆ ఇద్దరు వెళ్ళిపోయారు. ఎన్నో వచనంలో వెళ్ళిపోయారు? 22లో వెళ్ళిపోయారు. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను చూడండి, అంటే ఇంకా ఎవరి దగ్గర ఉండిపోయాడు? అబ్రహాం ఎవరి దగ్గర ఉన్నాడు? యెహోవా సన్నిధిలో ఉన్నాడు. యెహోవా ఎవరి దగ్గర ఉన్నాడు? అబ్రహాం దగ్గర ఉన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అబ్రహాముకి దేవునికి బేరం కుదురుతుంది. ఇప్పుడు బేరం మాట్లాడుతున్నాడు అబ్రహాం. సొదొమ పట్టణంలో 100 మంది నీతిమంతులు ఉంటే రక్షించవా సొదొమ పట్టణాన్ని అని బేరం మాట్లాడుతున్నాడు. అంటే అబ్రహాం దగ్గర ఎవరున్నారు? ఇప్పుడు యెహోవా ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఇద్దరు మనుషులు ఎక్కడికి వెళ్ళారు? 22 ప్రకారంగా ఇద్దరు మనుషులు ఎక్కడికి వెళ్ళారు? 23లో మనం చూసుకుంటే ఏమనుంది? అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని
అంటే యెహోవా అక్కడ ఉన్నాడు కాబట్టి యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నాడని అబ్రహాం గురించి రాయబడింది. మీకు అర్థమవుతుందా సబ్జెక్టు? స్తోత్రం చెప్పాలి. అంటే 3 వ్యక్తులు వచ్చారు. ఆ 3 వ్యక్తుల్లో 2 వ్యక్తులు సోదోము పట్టణానికి వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి ఎక్కడున్నాడు ఇప్పుడు? అబ్రహాం దగ్గర ఉన్నాడు. అబ్రహాం ఇంకా దేవునితో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇక్కడ చివరి వచనంలో ఏమనుందో చూడండి. యెహోవా అబ్రహాముతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. అంటే అబ్రహాముతో మాట్లాడుతూనే ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. 2 మనుషులు మాత్రం ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చిన 3 వ్యక్తుల్లో 2 వ్యక్తులు ఎక్కడికి వెళ్ళారు? సోదోము పట్టణం వెళ్ళారు. అబ్రహాం దగ్గర నిలబడిపోయింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. అబ్రహాంతో మాట్లాడి చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. ఓకే, అబ్రహాం ఏమో ఇంట్లోకి వెళ్ళిపోయాడు. 22వ వచనంలో అబ్రహాం దగ్గరికి వచ్చిన 3 వ్యక్తుల్లో 2 వ్యక్తులు సోదోము పట్టణం వెళ్ళారు. సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. సోదోము పట్టణం వెళ్ళారు. ఇప్పుడు ఆ సోదోము పట్టణంలో 2 ఉన్నారు. తండ్రి అయిన దేవుడు అబ్రహాంతో మాట్లాడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకం వెళ్ళిపోయాడు. ఇప్పుడు సోదోము పట్టణంలో ఆ లోతు దగ్గరికి వచ్చి 2 అలా నిలబడేసరికి లోతు వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేశాడు. చేసేమంటున్నాడు తెలుసా? ప్రభువులారా అంటున్నాడు. ఏమంటున్నాడు 19వ వచనంలో, 19వ అధ్యాయంలో? నా ప్రభువులారా అంటున్నాడు. చెప్పండి, దేవదూతలు మనకు ప్రభువులా? పాలకుల్ని ప్రభువులు అంటాం మనం. పాలకులు అంటే ఎవరో తెలుసా? మనల్ని పరిపాలించేవారు పాలకులు. వాళ్ళు ప్రభువులు మనకి. ఏమంటే అర్థమవుతుందా? వాళ్ళు మనకేమవుతారు? ప్రభువులు అవుతారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవదూతలు మనం పరిపాలించట్లేదు. దేవదూతలు ఎవరు మనల్ని పరిపాలించట్లేదు. కాబట్టి వాళ్ళు మనకు ప్రభువులు కాదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎవరు ఇప్పుడైనా వీళ్ళిద్దరు ఎవరు? ఎస్. కానీ చాలామంది ఏమంటారంటే దేవదూతలు అంటారు. ఇక్కడ రాసి అలాగే ఉంటుంది. దేవదూతలని రాసి ఉంటుంది, దూతలని రాసి ఉంటుంది, మనుషులని రాసి ఉంటుంది, దూతలని రాసి ఉంటుంది. మనం అలా ఎప్పుడు అర్థం చేసుకోకూడదు. బైబిల్ అలా చెప్తుందని అలా అర్థం చేసుకోకూడదు. ఉదాహరణకి జాగ్రత్తగా వినండి. మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడింది దేవుడా దేవదూత? ఏమని చెప్పాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పడలేదా? మాట్లాడరే? చెప్పడలేదా? అపోస్తుల కార్యములు తీయండి, 7వ అధ్యాయము 30వ వచనం కానీ చదవండి. 29 కానీ చదవండి. 29 కానీ. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లైన బిమ్మట సీనాయి పర్వతారణ్య ముందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతన్ని కనబడెను. చెప్పండి, ఎవరు కనబడ్డారు? మోషేకి కనబడింది ఎవరు? అర్థమవుతుందా మీకు? దేవుడా దేవదూత? కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి కూడా దూతలుగా పోల్చడం జరిగింది. కొన్ని సందర్భాల్లో దేవదూతతో పోల్చడం జరిగింది. ఎందుకంటే అలాగ లేకపోతే మానవుడు దేవుణ్ణి చూస్తే చచ్చిపోతాడు. దేవుణ్ణి చూసి మానవుడు బ్రతికుండే అవకాశము లేదు. మీకు ఇంకా చెప్పాలంటే గిద్యోను దగ్గరికి వెళ్ళొచ్చు. మనం న్యాయాధిపతులు గ్రంథంలో గిద్యోను దగ్గరికి వెళ్ళొచ్చు. ఒక్కసారి తీయండి, 6వ అధ్యాయం తీయండి. 6వ అధ్యాయం తీసారా? చూడండి, 19వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడి పిండితో పొంగని భక్ష్యమును సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దానిని తీసుకుని వచ్చి దగ్గరగా ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని చెప్పాను. ఇప్పుడు దేవదూత అనుకుందాం. అక్కడ దూతనే దేవుని దూతాన్ని రాసింది కదా. దేవుని దూతాన్ని రాసింది కాబట్టి ఇప్పుడు గిద్యోను దగ్గరికి వచ్చాడు. గిద్యోను దగ్గరికి వచ్చి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాలి, నువ్వు యుద్ధం చేయాలి, వాళ్ళు బానిసలుగా ఉన్నారు, ఇజ్రాయెల్ ప్రజలు శత్రువుల చేతిలో ఉన్నారు, విడిపించాలంటే నేను ఏ పాటి వాడిని, నా వల్ల కాదు, నువ్వు దేవుని దూతమని దేవుడు అని నేను ఎలా నమ్మాలి అన్నాడు. అయితే నువ్వు ఒక బలిని తీసుకొచ్చి అక్కడ పెట్టు, నేను దాన్ని అంగీకరిస్తాను, అప్పుడు నేను దేవుణ్ణి కాదు నీకు అర్థమవుతుంది అని చెప్పాడు గిద్యోనుతో. అప్పుడు గిద్యోను చాలా ప్రశ్నలు వేశాడు, చాలా సూచనలు అడిగాడు. అందులో ఇదొకటి.
అప్పుడు గబగబా వెళ్ళి ఒక మేకపిల్లని, తూమెడి పిండిని ఇవన్నీ తీసుకుని వచ్చి ఆయన ఎదురుగుండగా పెడితే గిజ్జోనితో అంటున్నాడు దేవుని దూత, ఆ రాడ్ మీద పెట్టు, ఆ రాడ్ మీద పెట్టు అంటున్నాడు. ఆ రాడ్ మీద పెట్టు అని చెప్పాడు. చదవండి. నీళ్లు పోయమని చెప్పాను. అతను అలాగ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యమును కాల్చివేసెను. అంతటి యెహోవా దూత అతనికి అదృశ్యమైన గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని ఆహాహా నా ఏలినవాడా యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తిని అనెను. దేవునికి స్తోత్రం చెప్పాలి. యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు సావని అతనితో చదివించాను. చచ్చిపోతానేమని భయం వేసింది అతనికి. అర్థమైందా నీకు? ఇక్కడ ఏమనుంది? జాగ్రత్తగా వినండి. గిజ్జోన్ అంటున్నాడు, ఆయన యెహోవా దూత అని తెలుసుకుని ఆహాహా నా ఏలినవాడా యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచుతున్నా నేను. అప్పుడు యెహోవా, ఇప్పుడు క్యారెక్టర్లోకి వచ్చాడు దేవుడు, పేరు వచ్చింది అక్కడ. అప్పుడు అంటున్నాడు దేవుడు, అదృశ్యమైపోయాడు యెహోవా దూత. ఇప్పుడు అదృశ్య రూపిగా మాట్లాడుతున్నాడు. స్వరం వినబడుతుంది, ఆయన కనబడట్లేదు. అంతకుముందు కనిపించాడు, ఇప్పుడు కనబడట్లేదు. యెహోవా అంటున్నాడు, భయపడకు, నువ్వు సావు సమాధానం. ఎందుకంటే నేను దూత రూపంలో వచ్చాను నీ దగ్గరికి. మీకు ఒక సూచనిస్తాను, గమనించండి. నైవేద్యాలు అంగీకరించేది ఎవరు? అర్పణలు అంగీకరించేది ఎవరు? దేవుడా దేవదూతలా? దేవుడు అంగీకరిస్తాడా, దేవదూతలు అంగీకరిస్తారా? ఇప్పుడు నైవేద్యం అర్పణ తీసుకొచ్చి గిజ్జోని అక్కడ పెట్టాడు రాడు మీద. ఎవరు అంగీకరించారు? దూత అని రాసింది. దూత అంగీకరించడానికి వీల్లేదు. ఎవరు అంగీకరించాలి? దేవుడే అంగీకరించాలి. అర్పణ అంగీకరించాలంటే దేవుడి వల్లే అవుతుంది, దూతల వల్ల అవ్వదు. దూతలు అంగీకరించడానికి వాళ్ళే పాటివారు. నేను అర్పణ అర్పిస్తే దేవుడి చిత్తమైతేనే అంగీకరించబడుతుంది. కాబట్టి దేవుడే అంగీకరించాలి దాన్ని. ఇప్పుడు తన చేతిలో ఉన్న కర్ర తీసుకుని వచ్చి కొనతో అలముట్టగానే ఆ రాడులో నుంచి అగ్ని వచ్చి అర్పణ అంగీకరించబడింది. అంటే ఎవరు ఇప్పుడు? దేవుడు. గిజ్జోని దగ్గరికి వచ్చింది ఎవరు? దేవుడు. మోషే దగ్గరికి వచ్చింది ఎవరు? దేవుడు. కానీ వాళ్ళకి ఏం పేర్లు పెట్టారు? యెహోవా దూత. మీరు గమనించండి, యెహోవా దూత అన్న కాడల్లా దేవుడే. యెహోవా దూత అన్న కాడల్లా దేవుడే. దేవుని దూతలు అన్న కాడ దేవుడు కాదు. యెహోవా దూత అన్న కాడల్లా దేవుడే అని ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? చెప్పండి. ఇప్పుడు మోషే దగ్గరికి వచ్చింది దేవుడా దూత? దేవుడా దూత? ఓకే, మరి దూతని రాయబడింది కదా, కానీ దేవుడే. నిర్గమకాండం 3 అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, అక్కడ క్లారిటీగా ఉంటుంది. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని మోషేతో పొదలో నుంచి పరిచయం చేసుకుంటాడు ఆయన. కానీ ఎక్కడికి అపోస్తల కార్యంలో 7వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి యెహోవా దూత పొదలో కనబడి, యెహోవా దూత అంటే ఆయనకి యెహోవా దూత అని పేరు కూడా ఉంది. కాబట్టి అబ్రహాం దగ్గరికి వచ్చింది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు. ఓకే, వీళ్ళ ముగ్గురు పేర్లు ఒకటి, యెహోవా యెహోవా యెహోవా. అక్కడికి వస్తున్నాను. ఈ పేర్లు వివరణ ఇచ్చేసి నేను ముగిస్తాను. ఇప్పుడు ఆదికాండము 19వ అధ్యాయం తీద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం మీరు గమనించాలి. ఇప్పుడు నా వైపు చూస్తూ వినండి. 2 మాటలు చెప్పి ఆ వాక్యం చదివిస్తాను. ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనంలో 2 మనుషులు, ఆదికాండం 18వ అధ్యాయంలో 1వ వచనంలో 3 మనుషులు అబ్రహాం దగ్గరికి వచ్చారు. ఓకే, వచ్చారా? 22వ అధ్యాయంలో 2 మనుషులు సోదొమ పట్టణంలోకి వెళ్ళిపోయారు. చివరి వచనంలో అబ్రహాంతో మాట్లాడించిన తర్వాత దేవుడైన యెహోవా పరలోకము వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు దేవుడైన యెహోవా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకం వెళ్ళిపోయాడు. 2 మనుషులు ఎక్కడున్నారు? సోదొమ గోమోరు పట్టణంలో ఉన్నారు. ఇప్పుడు ఆ సోదొమ గోమోరు పట్టణంలో ఏం చేస్తున్నారు? అగ్ని చేత ఆ సోదొమ గోమోరు పట్టణాలను కాల్చివేయాలి. లోతును అక్కడి నుంచి తప్పించాలి. లోతు ఫ్యామిలీని తప్పించాలి. అగ్ని చేత ఆ పట్టణాలను అగ్ని గంధకాల చేత కాల్చివేయాలి. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఒక వాక్యం చదివిస్తాను మీ చేత, చూద్దాం. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 23వ వచనం. 23. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా జాగ్రత్తగా వినండి. అప్పుడు యెహోవా ఏ యెహోవా? సోదొమ పట్టణములో ఉన్న యెహోవా. అర్థమైందా?
ఏ యెహోవా? లోతు వెళ్ళిపోయాడు, ఇంకా ఆ పట్టణం విడిచి వెళ్ళిపోయాడు, షోయరు పట్టణానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? సొదొమ గోమోర పట్టణం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? షోయరు పట్టణానికి వెళ్ళిపోయాడు. అక్కడ సూర్యుడు ఉదయించాడు. ఇంకా లోతు షేప్ ప్లేస్లో ఉన్నాడు, అంటే సేఫ్ జోన్లో ఉన్నాడు. ఇప్పుడు లోతు సేఫ్ జోన్లోనికి తీసుకుని వెళ్ళిపోయి లోతుని అక్కడ పెట్టేసి ఇప్పుడు యెహోవా, అర్థమైందా? యెహోవా. ఏ యెహోవా? సొదొమ పట్టణంలో ఉన్న ఇద్దరు ఉన్నారు కదా, ఆ ఇద్దరిలో ఒక యెహోవా. చదవండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గోమోర మీదను యెహోవా యొద్ద నుండి అగ్నిని ఆకాశం నుండి కురిపించెను. జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, సొదొమ పట్టణంలో ఉన్న యెహోవా మీకు అర్థమవుతుందా అమ్మా? సొదొమ పట్టణంలో ఉన్న యెహోవా సొదొమ గోమోర పట్టణముల మీద యెహోవా యొద్ద నుండి, ఏ యెహోవా యొద్ద నుండి? అబ్రహాంతో మాట్లాడి వెళ్ళిపోయాడు కదా పరలోకం, ఆ యెహోవా యొద్ద నుండి ఈ యెహోవా అగ్ని గంధకాలను కురిపించాడు. మీకు అర్థమైందా సబ్జెక్టు? మీకు అర్థమైందా లేదా? అప్పుడు యెహోవా ఏ యెహోవా? సొదొమ పట్టణంలో లోతుని తప్పించిన యెహోవా యొద్ద నుండి, పరలోకములో ఉన్న యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకాలను కురిపించాడు. మరొకసారి చదువుకున్న ఆ వచనం మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు యెహోవా ఆ యెహోవా ఎక్కడున్నాడు చెప్పండి? యెహోవా ఎక్కడున్నాడు? ఇప్పుడు మనం చదువుకుంటున్న యెహోవా ఎక్కడున్నాడు? సొదొమ గోమోర పట్టణంలో ఉన్నాడు. అప్పుడు లోతుని తప్పించేసి అప్పుడు యెహోవా సొదొమ మీదను గోమోర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనం చేశాను. చెప్పండి. అప్పుడు యెహోవా ఆకాశము నుండి అగ్ని గంధకములను తెచ్చి కాల్చివేసినని రాయాలి వాస్తవానికి, కానీ అక్కడ ఎలా రాశారు? అప్పుడు యెహోవా యొద్ద నుండి, కిందున్న యెహోవా పైనున్న యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకముల నుండి భూమిని తగలబెట్టాడు, సొదొమ గోమోర పట్టణాన్ని కాల్చివేశాడు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, తండ్రి పేరేంటి? కుమారుని పేరేంటి? ఆయన పేరు నీకు తెలుసా? ఆయన కుమారుని పేరు నీకు తెలుసా? ఆయన పేరు యెహోవాయే, ఆయన కుమారుని పేరు యెహోవాయే. స్తోత్రం చెప్పండి గట్టిగా. రైట్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పేరేంటి? తండ్రి పేరు యెహోవా, కుమారుడి పేరు యెహోవా, మరి పరిశుద్ధాత్ముడి పేరు పరిశుద్ధాత్ముడే. అదే కదా మనకు తెలిసిన జ్ఞానం. దేవునికి మహిమ కలిగిన కదా. ఆయన పేరేంటి? యెహోవాయే. తీయండి 14వ అధ్యాయము యోహాను సువార్త. యోహాను సువార్త 14వ అధ్యాయం. తీసారా? 25వ వచనం చదవండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును చాలు. తండ్రి నా నామమున అన్నాడు. ఎవరి నామమున? కుమారుడి నామం ఏంటి? మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ నామం ఏంటి? నా నామమే ఆయనకి పెట్టబడింది. నా నామమునే ఆయన వస్తాడు. నా పేరు యెహోవా, నా పేరు ఆయనకి పెట్టబడుతుంది. ఆయనే యెహోవా. చెప్పండి. ఇప్పుడు తండ్రి యెహోవా, కుమారుడు యెహోవా, పరిశుద్ధాత్ముడు నా నామములో, నా నామమున. అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చిన ముగ్గురు ఎవరు? యెహోవా. అందుకనే యెహోవా అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు ముగ్గురు వచ్చారు. యెహోవా అంటే ముగ్గురు పేర్లు యెహోవే కాబట్టి. మీకు అర్థమైందా? మరి యెహోవాను అక్కడ రాసి ఉంది అక్కడ, మరి ముగ్గురు వచ్చారండి. ముగ్గురు పేర్లు యెహోవారే నాయన. ఒరే బాబు, ముగ్గురు పేర్లు ఏంటి? యెహోవాయే. తండ్రి పేరు యెహోవా, కుమారుని పేరు యెహోవా, పరిశుద్ధాత్మని పేరు యెహోవా. వాక్యం అర్థమైందా? ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చిన ముగ్గురు ఎవరు? సొదొమ పట్టణం వచ్చి లోతు దగ్గరికి వచ్చిన ఇద్దరు ఎవరు? లోతు దగ్గరికి ఇద్దరు వచ్చారు కదా. అబ్రహాం దగ్గరికి ముగ్గురు వచ్చారు, లోతు దగ్గరికి ఇద్దరు వచ్చారు. వాళ్ళెవరు? వాళ్ళు యెహోవాలే. ఈయనెవరు?
ఈయన యెహోవాయే. అర్థమైందా? అయితే మరి యేసుక్రీస్తు అని పేరు పెట్టారు కదండి, దానికి అర్థం చెప్పాను కదా. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. భూమి మీదకి వచ్చినాడు, ఆ పేర్లు కావాలి ఆయనకి. అభిషేకించబడాలి భూమి మీదకి రావడానికి, అందుకని అభిషిక్తుడు అయ్యాడు, క్రీస్తు అయ్యాడు. పాపం, జనుల పాపం నుండి విడిపించాలి కనుక, వారిని రక్షించాలి కనుక రక్షకుడు అయ్యాడు. రక్షకుడు అంటే యేసు, యేసు అంటే రక్షకుడు. అందుకని యేసు క్రీస్తు అని ఆయనకి పేరు పెట్టి భూమి మీదకి తీసుకొచ్చారు ఆయన. కానీ అస్సలు వాస్తవంగా ఒరిజినల్ నేమ్ యెహోవా. యెహోవా. అర్థమైందా? చెప్పండి. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చిన ముగ్గురు ఎవరు? తండ్రి, కుమార, యెహోవా. యెహోవా. అర్థమైందా? మరి అక్కడ యెహోవా అని రాసి ముగ్గురు వచ్చారు కదా. అబ్రహాం దగ్గరికి ముగ్గురు మనుషులు వచ్చారు, యెహోవా ఆయనను దర్శించడానికి వచ్చాడని రాసింది కదా. యెహోవా అని ఒక్కసారి రాసిండి, ఒక్కడి పేరు రాసిండి, ముగ్గురు వచ్చారంటే అక్కడ మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ ముగ్గురు పేర్లు యెహోవాయే. రిఫరెన్స్ మనం అర్థం చేసుకుంటే సరిగ్గా మనకు అర్థమవుతుంది. అబ్రహాం దగ్గరికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు వీళ్ళు. నెక్స్ట్ వచ్చే వారము అబ్రహాము వారి ముగ్గురికి ఇచ్చిన ఆతిథ్యం గురించి చూసుకుందాం, రెండో సబ్జెక్టు. ఓకే, దేవుడి మాటలు తన వినుకుడులో దీవించును గాక. ఎంతమంది